హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక జియో ఫైబర్ కానీ, యాక్ ఫైబర్ కానీ, ఎయిర్టెల్ ఫైబర్ కానీ కొత్తగా కనెక్షన్ తీసుకోవాలంటే మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనకి 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ 1 ఇయర్ ప్లాన్ కానీ మనం తీసుకున్నాక వాళ్ళ సర్వీస్ అనేటువంటిది అంత మంచిగా లేకపోయినా, లేదా ఇంటర్నెట్ అనేటువంటిది మనకు అప్ అండ్ డౌన్ అవుతూ ఉండి మనకి ఇరిటేషన్ తెప్పించినా సరే, లేదు మనం సెటప్ బాక్స్ అనేటువంటి మంచి క్వాలిటీ రాకపోయినా సరే, మనం పెట్టేటువంటి డబ్బులకి అయితే వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఆ 3 లేదా 12 మంత్స్ అనేటువంటిది మనం హెడ్ఏక్ అయితే మనం వాటిని అయితే యూజ్ చేసుకోవాలి. నేనైతే ఈ 3 సర్వీసెస్ని కూడా నా పర్సనల్గా యూజ్ చేస్తున్నాను అనమాట. సో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు షేర్ చేయడంతో పాటుగా మీకు ఇన్స్టలేషన్ ఏ విధంగా ఉంటుంది, మన ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇంటర్నెట్ స్పీడ్ దేంట్లో బెటర్ ఉంది, అలాగే మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఏ సర్వీస్ ప్రొవైడర్ బెటర్ సర్వీస్ ఆఫర్ చేస్తున్నారు, ఒకవేళ మనం ఆ సర్వీస్ అనేది రిమూవ్ చేసుకుంటే ప్రొసీజర్ అయితే ఏ విధంగా ఉంటుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటుగా దేని యొక్క సెటప్ బాక్స్ మన డిస్ప్లేకి మంచి ఆడియో క్వాలిటీ, మంచి వీడియో క్వాలిటీ, అలా మంచి పెర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు యూట్యూబ్లో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా ప్రొవైడ్ చేయరు. దానికోసం మీరు వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉన్నారనుకోండి, ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్తో పాటుగా స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, ఇతర గ్యాడ్జెట్స్ యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్లీట్ కంపారిజన్ అనేటువంటి చూసుకుందాం అన్నమాట. మీకు సింపుల్గా అయితే అర్థమైపోతుంది. ఫస్ట్ మనకి ఇన్స్టలేషన్ విషయానికి వచ్చినట్టయితే జియోలో మనకి మనం మార్నింగ్ 9 పేమెంట్ చేసామంటే ఈవినింగ్ 6 లోపు ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ చేస్తారనమాట. అదే మనకి ఎయిర్టెల్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9 పేమెంట్ చేశారంటే మీకు ఆఫ్టర్నూన్ 1 కల్లా కంప్లీట్గా DTHతో సహా ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ చేసేయడం జరుగుతుంది. అదే మన యాక్ట్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9కి మీరు పేమెంట్ చేశారంటే 48 లేదా 24 అవర్స్ తర్వాత మాత్రమే వీళ్ళైతే ఇన్స్టలేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇన్స్టలేషన్లో యాక్ట్ అయితే మాత్రం కొంచెం స్లో అయితే ఉంది. అది కూడా డిపెండింగ్ ఆన్ మీ సిటీ అని చెప్పుకోవచ్చు. మెట్రో అయితే మాత్రం ఫాస్ట్గానే ఉంది. లేదు టైర్ 1 సిటీ లేదా టైర్ 2 సిటీ అయితే మాత్రం మీకు కొంచెం డిలే అయితే రావడం జరుగుతుంది అనమాట. అదే మన ప్లాన్స్ విషయానికి వచ్చినట్టయితే నేను అంతా కూడా బేసిక్ ప్లానే యూజ్ చేశాను అనమాట. జియో వచ్చేటప్పటికి 30 MBPS ప్లాన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది నాకు 599 రూపాయలు అయితే మనకి వితౌట్ GST పడింది. విత్ GST వచ్చేటప్పటికి 707 రూపాయలు అయితే పడడం జరిగింది అనమాట. కంప్లీట్గా ఇవన్నీ కూడా మనకి పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మనం అదే ఎయిర్టెల్ విషయానికి వచ్చినట్టయితే 699 రూపాయలు ఇంక్లూడింగ్ GST వచ్చేటప్పటికి 825 రూపాయలు అయితే రావడం జరుగుతుంది విత్ DTH మాట బ్లాక్ ప్లాన్ ఇది. సో నెక్స్ట్ మనకి యాక్ట్ వచ్చేటప్పటికి 665 రూపాయలు అనమాట. ఇంక్లూడింగ్ GST వచ్చేటప్పటికి 785 రూపాయలు అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇవన్నీ కూడా బేసిక్ ప్లాన్స్. మిగతా షీట్స్ అన్ని కూడా డిస్ప్లే మీద పెట్టాను, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మన రోటర్ విషయానికి వచ్చినట్టయితే జియో వచ్చేటప్పటికి అండర్ యాంటీనా రోటర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వైడ్ రేంజ్ అయితే మాత్రం ద బెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మన టీవీ విషయానికి వచ్చినట్టయితే 4K సెటప్ బాక్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సెటప్ బాక్స్ డ్యూరబిలిటీ చాలా బెటర్ అయితే ఉంటుంది. రిమోట్ కూడా మన ఫుల్ లెంత్ రిమోట్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మైనస్ అలా ఎక్కడ ఉంటుంది అంటే, మన టీవీ ఛానల్స్ చూడాలంటే మాత్రం మన OTT యాప్లోకి వెళ్ళి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా టీవీ చూడాలంటే జియో హాట్స్టార్లోకి అయితే వెళ్ళాలి. జెమినీ చూడాలంటే సన్నెక్స్ట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. అలా మన జీతోలో చూడాలంటే జీతోలో యాప్ అయితే ఉంటుంది, దాంట్లోకి అయితే వెళ్ళాలి. ఇలా యాప్స్లోకి వెళ్ళైతే మనం చూసుకోవాలి. అంతే తప్ప జస్ట్ మన నెంబర్ అనేటువంటి డైల్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆ యొక్క ఛానల్ అనేటువంటి రాదు అనమాట. ఇది మన పెద్దవాళ్ళు యూజ్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది ఇన్స్టా స్టేజ్లో. తర్వాత వాళ్ళు కూడా అలవాటు అయితే అవుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇది టోటల్ ఇంటర్నెట్ మీద మాత్రం బేస్ అయి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు నెట్ అనేటువంటిది డిస్కనెక్ట్ అయిందా, సో టీవీ కూడా రాదు అనమాట. అదే ఎయిర్టెల్ విషయానికి వచ్చినట్టయితే మనకి 2 యాంటీనాస్తో రోటర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ రోటర్ యొక్క స్పెషాలిటీ వచ్చేటప్పటికి ఏంటి అంటే, మనకి ఇందులో 2.4 GHz బ్యాండ్, 5 GHz బ్యాండ్ అయితే ఉండడం జరుగుతుంది. మీ లెంత్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోటర్ దగ్గరలో ఉన్నారనుకోండి, 5 GHz బ్యాండ్ అయితే ఆటోమేటిక్గా మన ఫోన్ కానీ మన ల్యాప్టాప్ కానీ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు రోటర్ కొంచెం దూరంగా వెళ్ళిపోయారంటే అక్కడ మనకి 5 GHz కాకుండా 2.4 GHz అనేటువంటిది ఆటోమేటిక్గా కనెక్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సేమ్ వైఫై, బట్ ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్గా స్విచ్చింగ్ అనేటువంటి జరుగుతుంది. దీనివల్ల మనం చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదన్నమాట. ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇంటర్నెట్ రేంజ్ కూడా చాలా ఎక్కువైతే వస్తుందన్నమాట. మన జియో, ఎయిర్టెల్ రెండు కూడా ఒకే రేంజ్లో అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి టీవీ కోసం వీళ్ళు DTH అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారన్నమాట. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఇంటర్నెట్ ఆగిపోయినా సరే మన టీవీ అనేటువంటి చూసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా చాలా సింపుల్గా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మన కేబుల్ ఆపరేటర్ ఇచ్చే విధంగా అయితే ఇవి ఉంటాయి. తెలుసు కదా మీకు DTH ఏ విధంగా ఉంటుంది అనేది. సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. అయితే DTH వచ్చినప్పటికీ హెవీ క్లౌడ్ ఉన్నా సరే ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. చాలా మంచిగా ఇదైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. రైనీ సీజన్లో కూడా ఎయిర్టెల్ DTH అయితే మాత్రం కంప్లైంట్ అయితే ఉండట్లేదని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యాక్ట్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ యాక్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే 4 యాంటీనా
టీపీ లింక్ రూటర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఏఐతో రావడం జరుగుతుందని చెప్తున్నారు. సో మెయిన్ ఏంటంటే మనం ఎన్ని డివైసెస్ కనెక్ట్ చేసుకుంటున్నా సరే ఇంటర్నెట్ అనేటువంటిది డ్రాప్ అయితే అవ్వట్లేదు అనమాట. అన్నిట్లో కూడా బ్యాలెన్సింగ్ అయితే ఈ రూటర్ అనేటువంటిది పంపించడం జరుగుతుందని చెప్పొచ్చు. అలాగే మనకి టీవీ కోసము సేమ్ జియో వాళ్ళు ఏ విధంగా సెటప్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, సేమ్ అదే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. త్రూ మనకి ఇంటర్నెట్ ద్వారా మనం ఓటీటీ యాప్స్ ద్వారా మన ఛానల్స్ అనేటువంటి చూసుకోవాలన్నమాట. సేమ్ మనకి జియో యాక్ట్ ఫైబర్ రెండో కూడా మనకి ఒకే విధంగా అయితే ఉండడం జరుగుతుంది టీవీ వైజ్ వచ్చేటప్పటికి. మన డిస్ప్లే క్వాలిటీలో ఈ మూడిట్లో ఏది బాగుందంటే 100% ఎయిర్టెల్ డిటిహెచ్ బాగుంది అనమాట. వీళ్ళు ఆఫర్ చేస్తున్న సెటప్ బాక్స్ ఏదైతే ఉందో డాల్బీ అట్మాస్ అలాగే డాల్బీ విజన్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. మంచి 4K సెటప్ బాక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీ టీవీకి మంచి కలర్స్ అనేటువంటిది ఆఫర్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఆడియో పెర్ఫార్మెన్స్ కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం సౌండ్ బార్స్ కనెక్ట్ చేసుకున్నామంటే మంచి సరౌండింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. సో డిస్ప్లే క్వాలిటీ ఆడియో క్వాలిటీ వైజ్ ఎయిర్టెల్లో టాప్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే మన స్పీడ్ విషయానికి వచ్చినట్టయితే జియోలో 30 Mbps స్పీడ్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో 30 Mbps స్పీడ్ అన్నా సరే వీళ్ళు స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తున్నారు. 30 Mbps అయితే వస్తుంది. సమ్ టైమ్స్లో మనకి 28 కూడా రావడం జరుగుతుంది అనమాట. కొంచెం తగ్గుతుంది బట్ పర్వాలేదు. మనకి అప్లోడ్ అలాగే డౌన్లోడ్ అయితే మాత్రం స్టాండర్డ్గా అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మీరు ఒక 4-5 డివైస్ కనెక్ట్ చేసుకున్నా సరే మనకి ఎక్కడా కూడా ఇంటర్నెట్ అనేది డ్రాప్ అయితే అవ్వట్లేదు. కొంచెం మంచిగా బ్యాలెన్సింగ్ అయితే చేయడం జరుగుతుంది. మీరు 4-5 డివైస్ కనెక్ట్ చేసుకుని టీవీ ఛానల్ చూస్తున్నా సరే టీవీలో కూడా మన క్వాలిటీ అనేటువంటి డిక్రీజ్ అయితే అవ్వట్లేదు అనమాట. మంచిగానే రావడం జరుగుతుంది. అదే ఎయిర్టెల్ విషయానికి వచ్చినట్టయితే 40 Mbps స్పీడ్తో రావడం జరుగుతుంది. ఒకేసారి మీరు 7 to 8 డివైసెస్ కనెక్ట్ చేసుకున్నా సరే ఇంటర్నెట్ అయితే మనకి డ్రాప్ అవ్వట్లేదు అనమాట. ఒకవేళ మీరు 10 అంతకు మించి ఎక్స్ట్రా మీరు కనెక్ట్ చేసుకున్నారంటే మాత్రం ఇంటర్నెట్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. ఇంట్లో యూజ్ చేసుకునే వాళ్ళు మహా అయితే ఒక 5 or 6 కనెక్ట్ చేసుకుంటారు కాబట్టి సో ఎయిర్టెల్లో కూడా ఎక్కడైతే ప్రాబ్లం లేదన్నమాట. సో మంచి స్పీడ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలా మనం యాక్ట్ వచ్చేటప్పటికి 50 Mbps స్పీడ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. మీరు ఒకేసారి 10 డివైసెస్ కనెక్ట్ చేసుకున్నా సరే అన్నింటిలో కూడా ఒకే రకమైనటువంటి ఇంటర్నెట్ స్పీడ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇంటర్నెట్ అనేటువంటిది డ్రాప్ అయితే అవ్వట్లేదు అనమాట. ఈ విషయంలో అయితే రూటర్ చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. మెయిన్ వచ్చినప్పటికి 4 యాంటీనా కాబట్టి ఇందులో మీది పెద్ద హౌస్ అన్నా సరే ఆ హౌస్లో కార్నర్ ఏరియాస్లోకి వెళ్ళినా సరే మీకు అక్కడ కూడా మంచిగా సిగ్నల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేటువంటి ఎక్కడ కూడా డిక్రీజ్ అయితే అవ్వట్లేదు. చాలా మంచిగా అయితే ఈ రూటర్ అలాగే ఇంటర్నెట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మన సర్వీస్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం జియో గురించి మాట్లాడుకోవాలి. నా జియోలో 3 months వరకు ఏ ప్రాబ్లమ్ కూడా రాలేదు. ఆఫ్టర్ 3 months తర్వాత ఏంటంటే లారీ వాళ్ళ వైర్ అయితే కట్ అయిపోయింది అనమాట. ఇంటికి వచ్చే వైర్ స్తంభం దగ్గర నుండి. సో కట్ అయిపోతే నాకు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఒక 12 hours టైం పట్టింది. 12 hours తర్వాత వాళ్ళు వచ్చి నీట్గా అదంతా కూడా కొత్త వైర్ అంతా లాగేసి నీట్గా సెట్ చేసేసారు అనమాట. అంతా కూడా సెట్ చేసి నాకైతే అప్ చెప్పడం జరిగింది. సో సర్వీస్ అయితే మాత్రం బెటర్ అయితే ఉండడం జరిగింది అనమాట. సో అదే ఎయిర్టెల్ విషయానికి వచ్చినట్టయితే ఎయిర్టెల్కి ఓన్ స్తంభాలు అనేటువంటి లేవు అనమాట. వీళ్ళంతా కూడా ఎలక్ట్రికల్ పోల్కి అయితే డిపెండ్ అయ్యి అయితే వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నుండి కనెక్షన్ అనేటువంటి తీసుకొచ్చి మా ఇంటికి ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే ప్రతి శుక్రవారం కూడా చెట్లు అయితే కట్ చేస్తూ ఉంటారు అనమాట. కరెంట్ స్తంభాలు కట్టొచ్చినవన్నీ కూడా. సో ఆ టైంలో వైర్ అయితే కట్ అయిపోయింది. ఇలా కట్ అయ్యింది అని చెప్పి నేను వాళ్ళకి కాల్ చేసిన 3 hours అనుకుంటా కరెక్ట్గా వాళ్ళు రావడం చక్కగా రిపేర్ చేసేసి వాళ్ళైతే నాకు సర్వీస్ అయితే రీస్టార్ట్ చేసి వెళ్ళడం జరిగింది అనమాట. సర్వీస్ అయితే మాత్రం చాలా స్పీడ్గా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన యాక్ట్ ఫైబర్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళకి ఓన్గా స్తంభాలు అయితే లేవు అనమాట. ఆ యొక్క బాక్స్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు ప్రతి ఇంటి దగ్గర అయితే దగ్గొట్టేసుకుంటారు. అంటే లెంత్ని బట్టి ఆ ఇంటి దగ్గర దగ్గొట్టేసి అక్కడ మెయిన్ ఉంటుంది కదా, మెయిన్కి అయితే మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే వాళ్ళ కనెక్షన్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుండి వాళ్ళ ప్రతి ఇంటికి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏవైతే పోల్స్ ఉన్నాయో పోల్స్కి అయితే వీళ్ళు డిపెండ్ అయితే లేరని చెప్పుకోవచ్చు. అది నేను కనెక్షన్ తీసుకున్నటువంటి 1 monthలోనే ప్రాబ్లం అయితే వచ్చిందన్నమాట. అది కూడా వీళ్ళు సరిగ్గా సర్వీస్ అనేటువంటి చేయలేదు. వైర్స్ తీసుకొచ్చినప్పుడు 2 వైర్స్కి జాయింట్ అయితే చేశారన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా జాయింట్ చేయడం వల్ల ఇవి కొబ్బరాకులు అయితే పడిపోయి అక్కడ అవి అయితే కట్ అయిపోవడం జరిగింది అనమాట. సో అవి కట్ అయిపోవడం వల్ల నేను కంప్లైంట్ చేశాను. వాళ్ళు టోకెన్ కూడా జనరేట్ చేసిన 2 days తర్వాత వాళ్ళు వచ్చి నాకు రిపేర్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఇన్స్టలేషన్లో ఉన్నటువంటి శ్రద్ధ వాళ్ళు సర్వీస్ చేయడంలో అయితే యాక్ట్ ఫైబర్ అనేటువంటి చూపించట్లేదు అనమాట. ముఖ్యంగా టైర్ 2 సిటీలో అయితే ఈ ప్రాబ్లం ఉండడం జరిగింది. యాక్ట్ వాళ్ళు కనుక ఈ వీడియోస్ చూస్తుంటే కొంచెం మీరు ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోండి. ఇంటర్నెట్ స్పీడ్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంది కంపేర్ టు ఎయిర్టెల్ అలాగే జియో. కాకపోతే మాత్రం సర్వీస్ అయితే మాత్రం టైర్ 2 సిటీస్లో అంత బెటర్ అయితే లేదు. టైర్ 1 అలాగే మెట్రో సిటీస్లో, మెట్రోలో అయితే చెప్పగల టైర్ 1 సిటీస్లో బాగానే ఉంది. టైర్ 2 వచ్చేటప్పటికి అంత బెటర్ అయితే లేదన్నమాట. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎగ్జిట్ చేయాలి అంటే మనకి ఏ విధమైన ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీకు జియో వచ్చేటప్పటికి ఏంటంటే మీరు పోస్ట్ పేలో ఉంటారన్నమాట. ప్లాన్ అంతా అయిపోయాక పేమెంట్ అంతా అయిపోయాక మీకు బిల్ జనరేట్ అవ్వడానికంటే ముందుగా మీరు వాళ్ళకి చెప్పారంటే వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారన్నమాట. లేదు సార్ ఉంచుకోండి, మీకు బూస్టింగ్ ఇస్తాం అలా ఇస్తాం ఇలా ఇస్తామని చెప్తున్నారు. మాకు వద్దని మీరు కొంచెం గట్టిగా చెప్పారంటే మాత్రం ఆ నిమిషంతో ఉన్నటువంటి పేమెంట్ ఏదైతే ఉందో పేమెంట్ చేసేసి డిస్కనెక్ట్ అయితే చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే వచ్చి ఆ బాక్స్లో అయితే
పట్టుకెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. అదే ఎయిర్టెల్ వాళ్ళు వచ్చేటప్పటికి మీకు ఫుల్గా రాడ్ వేస్తారన్నమాట. లేదు సార్ ఉంచుకోండి, ఒకవేళ మీకు 1 మంత్ ఫ్రీగా ఇస్తాం, ఒకసారి చెక్ చేసుకోండి, అలా మీకు బూస్టర్లు ప్రొవైడ్ చేస్తాం, అయ్యేస్తాం అని చెప్పేసి వాళ్ళు అసలు రిమూవ్ చేయడానికి ఒప్పుకోరన్నమాట. చాలా ఎక్కువగా అయితే ప్రెజర్ చేస్తారు. మనం అప్పుడు కూడా వద్దు అని స్ట్రాంగ్గా నిలబడ్డామంటే మాత్రం అప్పుడు వాళ్ళైతే రిమూవ్ చేసేయడం జరుగుతుందన్నమాట. అప్పుడు దాకా పేమెంట్ అంతా కూడా క్లియర్ చేసుకుని మనకి ఆ బాక్స్ వచ్చేటప్పటికి కొరియర్ పర్సన్స్ అయితే వస్తారన్నమాట. ఫ్లిప్కార్ట్ నుండి కానీ లేకపోతే ఎక్స్ప్రెస్ బీ నుండి కానీ ఇటువంటి నుండి అయితే కొరియర్ పర్సన్స్ అయితే వస్తారు. వాళ్ళు మనం ఆ రూటర్ అయితే సబ్మిట్ చేసేయాలన్నమాట. సో అక్కడతో ఆ రూటర్ అయితే వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. నెక్స్ట్ మనం అదే యాక్ట్ వచ్చినప్పుడు యాక్ట్ కూడా అంతే అన్నమాట. సో జియో లాగానే ఉంటుంది. మనకు వద్దనుకుంటే మాత్రం పేమెంట్ అంతా చేసుకుంటాము. వాళ్ళు జస్ట్ అడుగుతున్నారు సార్ ఉంచుకోండి సార్ అని చెప్పేసి, మాకు వద్దు అని చెప్పామంటే సరే అని చెప్పి పేమెంట్ అంతా కూడా క్లియర్ అయిపోయాక వాళ్ళు బాక్స్లో అయితే మాత్రం పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. బాక్స్లో అయితే పట్టుకెళ్ళిపోతున్నారు కానీ మనకి ఇంటికి వచ్చేటువంటి ఆప్టికల్ వైర్ ఏదైతే ఉంటుందో ఆ వైర్ మాత్రం అలాగే వదిలేయడం జరుగుతుంది అనమాట. అయితే మనకి ఈ త్రీట్లో మనకి ఏది బెటర్ ఉంది అంటే మాత్రం 100% నేనైతే చెప్తాను యాక్ట్ ఫైబర్ అయితే మాత్రం సూపర్ అయితే ఉంది. ఇంటర్నెట్ స్పీడ్ అయితే మాత్రం సర్వీస్ మాత్రం వారస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఎయిర్టెల్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంటర్నెట్ అనేటువంటిది మనకి మేజర్గా డౌన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సమ్ టైమ్స్ డిపెండింగ్ ఆన్ క్లైమేట్ అని చెప్పుకోవచ్చు. ఎయిర్ ఫైబర్ లాగా అయితే ఉంటుంది ఎయిర్టెల్ వైర్ అన్నా సరే అని. సో అంత మంచి కనెక్షన్ అనేటువంటిది వీళ్ళైతే మెయింటైన్ చేయలేకపోతున్నారు డిపెండింగ్ ఆన్ ఏరియాస్ అని కూడా చెప్పుకోవచ్చు. జియో వచ్చినప్పటికి బేసిక్ అయితే బాగానే ఉంటుంది. అంటే ఎవరైతే లిమిటెడ్గా యూస్ చేసుకోవాలి ఇంటర్నెట్ అనుకుంటారో తక్కువ బడ్జెట్లో వాళ్ళైతే జియో యూస్ చేసుకోండి. కాన్స్టెంట్ స్పీడ్ అయితే మాత్రం జియో మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎయిర్టెల్ ఏంటంటే మనకు 40 అని చెప్పింది, ఒకసారి 20కి వెళ్ళిపోతుంది, ఒకసారి 50 కూడా వెళ్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే కాన్స్టెంట్ స్పీడ్ అనేటువంటిది ఎయిర్టెల్ మెయింటైన్ చేయలేకపోతుంది. జియో మాత్రం వాళ్ళు 30 చెప్తుంటే 28, 29, 30 ఈ రేంజ్లో అయితే మెయింటైన్ చేస్తుంది. జియో కొంచెం ఇంటర్నెట్ కాన్స్టెంట్ స్పీడ్ అయితే మాత్రం బెటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. అలా మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. వాళ్ళు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలంటే మాత్రం చాలా మంచిగా అయితే ఈ వీడియో హెల్ప్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాగే ఫ్రెండ్స్ మీరు మన టెలిగ్రామ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లో వచ్చినప్పుడు డీల్స్ అనేటువంటి నేను కానీ పెట్టడం జరుగుతుంది అనమాట. సో తక్కువ ప్రైస్ స్మార్ట్ టీవీస్ కానీ సౌండ్ బర్స్ కానీ వస్తే మాత్రం మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓకేనా. సో ఇది మాట ఈ వీడియో. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అందరూ చూస్తూనే ఉండండి సచ్చడక్ తెలుగు.